అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. రీసెంట్‌గా ఒక ఫ్యూ మంత్స్ నుంచి వైబ్ కోడింగ్ గురించి మనం చాలా చోట్ల విన్నాం. మనం సొంతంగా మన ఛానెల్‌లో కూడా డిస్కస్ చేశాం. వైబ్ కోడింగ్ టు బి రియల్లీ హానెస్ట్ ఈజ్ సింపుల్. మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ లేకపోయినా, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా, టెక్నాలజీస్ ఎలా వర్క్ చేస్తాయో తెలియకపోయినా, ప్లెయిన్ ఇంగ్లీష్‌లో మీ రిక్వైర్మెంట్స్‌ని చెప్పి, మీకు కావాల్సినట్టుగా ఆ ప్రాజెక్ట్‌నో, ఆ యాప్‌నో, వెబ్‌సైట్‌నో ఏఐని యూజ్ చేసుకొని బిల్డ్ చేయడమే వైబ్ కోడింగ్, రైట్? సో దీన్ని డిస్కస్ చేసాము. వైబ్ కోడింగ్ చేస్తూ ఒక చిన్న టిక్ టాక్ టో యాప్ ఐ థింక్ యాహ్! సమ్ స్మాల్ యాప్ బిల్డ్ చేసాము. బట్ నాకు పర్సనల్‌గా ఎక్కడో ఒక డౌట్ ఉండిపోయింది. యాక్చువల్‌గా వితౌట్ ఎనీ టెక్నాలజీ నాలెడ్జ్, రైట్? మనం జస్ట్ వైబ్ కోడింగ్‌ని వాడుతూ ఒక యాప్‌నో, వెబ్‌సైట్‌నో ప్రొడక్షన్ లెవెల్ చెప్తున్నాను. బిల్డ్ చేయగలమా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉండిపోయింది. అండ్ దాన్ని నా పర్సనల్ డౌట్‌ని నేను క్లారిఫై చేసుకునేందుకు జస్ట్ 2 వీకెండ్స్ అండ్ థాట్ టూ మేబీ ఒక 5-6 అవర్స్ ఆన్ ఓవరాల్ కూర్చొని ఒక యాప్‌ని బిల్డ్ చేశాను. విచ్ ఈస్ కంప్లీట్‌లీ ఏ టు జెడ్ వైబ్ కోడెడ్. సో ఈ వీడియోలో ఆ యాప్ ఏంటి? ఇన్‌ఫాక్ట్ ఐ యామ్ లాంచింగ్ దట్ యాప్ ఇన్ దిస్ వీడియో, రైట్? సో ఆ యాప్ ఏంటి? యాప్ యూజ్ కేసెస్ ఏంటి? నేను ఈ వైబ్ కోడింగ్ కంప్లీట్ జర్నీ ఏ విధంగా చేశాను? మీరు వైబ్ కోడింగ్ చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్‌ని ఈ విధంగా ఫాలో అవ్వచ్చు. ఆల్ ఆఫ్ ఇట్ విల్ బి కవర్డ్. కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసి ఇన్‌ఫాక్ట్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఓకే నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ బట్ కోడింగ్ రావట్లేదు, లాజిక్ రావట్లేదు అంటే ఈ వీడియో మీకోసం, బికాస్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్, రైట్? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను చేసింది ఏంటి? ఐ బిల్ట్ V4 B6. సో బేసిక్లీ మీకు గుర్తుంటే ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ మనకి ఎవ్రీ సండేనో సాటర్డేనో దిర్ యూస్ టు బి అ పాడ్కాస్ట్ ఆన్ ద ఛానల్ V4 B6 అని చెప్పి, అండ్ దాంట్లో మనం ఏఐ అప్డేట్స్ని ఇచ్చేవాళ్ళం, రైట్? బట్ విత్ ఆల్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ ఐ డూ, టైం సరిపోవట్లేదు అండ్ ఆ వీడియోస్ రావట్లేదు. సో అందుకోసం ఏమంటున్నానంటే లెట్స్ గెట్ అన్ యాప్ అవుట్. సో ఆ యాప్లో ఆ వీడియోలో ఏదో జరిగేదో సేమ్ అదే ఉంటుంది. సో ఆ యాప్లో మీకు ఏఐ న్యూస్లు ఉంటాయి, ఏఐ టూల్స్ యొక్క కొత్త అప్డేట్స్ ఉంటాయి అండ్ ఏఐ జాబ్స్ ఏమైనా ఉంటే విచ్ ఇస్ హ్యాకథాన్స్ కానీ, కాంపిటీషన్స్ కానీ, జాబ్స్ కానీ ఇన్ ద ఏఐ స్పేస్ ఏమైనా ఉంటే ఆ అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ఒక యాప్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అండ్ దట్స్ వేర్ ద థాట్ ఆఫ్ V4 B6 కేమ్ ఇన్ టు పిక్చర్. సో ఈ V4 B6ని ఇవాళ మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ జస్ట్ 6 MB, చాలా స్మాల్ లైట్ యాప్, ఎక్కువ స్పేస్ తీసుకోదు. మీరు అక్కర లేకుండా లాగిన్లు, పాస్వర్డ్లు ఇవేమి ఉండవు. ఓపెన్ చేసుకోవడం, చదువుకోవడం, బాయ్ చెప్పి బయటకు వచ్చేయడం. ఇట్ విల్ బి రియల్లీ స్మూత్. ట్రై చేయండి. ఓకే, నౌ ఈ యాప్ని యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్మోస్ట్ 95% ఇట్స్ వైబ్ కోడెడ్. ఓకే, సో బేసికలీ ఇప్పుడు నేను వెళ్ళి జావానో, పైథనో, C++ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ అయినో వాటిల్లోని టెక్నాలజీస్ని వాడుకుంటూ ఒక యాప్ని బిల్డ్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ వైబ్ కోడింగ్, బికాస్ నాకు ఆ టెక్నాలజీలో ఆ స్పేస్లో ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. సో వాట్ ఐ థాట్ వాజ్, నాకు ఏ టెక్నాలజీలో అయితే పెద్దగా నాలెడ్జ్ అండ్ ఎక్స్పోజర్, దట్ టు వర్కింగ్ ప్రొడక్షన్ ఎక్స్పోజర్ లేదో దాంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ దట్స్ వేర్ ఐ చోజ్ ఫ్లటర్. ఓకే, ఎప్పుడో కాలేజ్లో ఒకసారి ఈ హాట్ రీలోడ్ ఉంటుందని చెప్పి ఫ్లటర్ని పైన చూశాను, డాట్ని పైన చూశాను. బట్ ఆ తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ 4-5 years బ్యాక్ చూశాను. బట్ ఆ తర్వాత ఐ డెంట్ ఈవెన్ టచ్ దట్. ఎప్పుడో చిన్నప్పుడు చూసా. నౌ ఇవాళ అంటే లాస్ట్ 2 వీక్స్లో ఐ జస్ట్ థాట్ ఆఫ్ ఓకే, ఫ్లటర్ని వాడి లెట్స్ బిల్డ్ వైబ్ కోడింగ్ యాప్. బికాస్ నాకు కూడా ఫ్లటర్లో అంత నాలెడ్జ్ లేదు. ఓకే, ఐ కెన్ సీ ద సింటాక్స్, అండర్స్టాండ్ ఇట్, బట్ నాకు కూడా ఓకే ఫ్లో ఎలా ఉంటుంది, ఎక్కడ కంట్రోల్స్ ఉంటాయి ఏం తెలియదు. సో ఐ థాట్ ఐ యూస్ ఫ్లటర్. ఓకే, సో ఈ యాప్ కాన్సెప్టు అండ్ ఈ టెక్నాలజీ ఫిక్స్ అయ్యాక ఏం చేశానంటే ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ కంపెనీస్ డూ. మీరు ఐటీ కంపెనీలోకి వెళ్తే ఫర్ ఎనీ ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ వస్తుంది, రైట్? రిక్వైర్మెంట్స్ పిఎమ్స్ తెస్తారు అండ్ ఆ రిక్వైర్మెంట్స్ని ఇన్ ఫార్మాట్ స్పెసిఫై చేస్తారనమాట. దాన్ని PRDs అంటారు, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనమాట. ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. కాబట్టి నేనేమంటున్నానంటే ఏదో ర్యాండమ్గా వెళ్ళి యాప్ కోడింగ్ స్టార్ట్ చేయకుండా సిమిలర్ టు హౌ ఇట్ వర్క్స్ ఇన్ అ ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్, ఐటీ కంపెనీ ఎలా పనిచేస్తో అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేద్దాం, రిక్వైర్మెంట్స్కి ఒక PRD రాద్దాం, ఆ PRD నుంచి యాక్చువల్ డెవలప్మెంట్ టాస్క్ డివైడ్ చేసుకుని చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యా. సో అందుకోసమే ఫస్ట్ థింగ్ దట్ ఐ డిడ్ వాస్ అగైన్ ఏఐఏ. ఐ వెంట్ టు ChatGPT అండ్ జస్ట్ దానికి నా రిక్వైర్మెంట్స్ చెప్పాను, విచ్ ఇస్ డ్రాఫ్ట్ అ PRD ఫర్ ఫ్లటర్ యాప్ కాల్డ్ V4 B6. V4 B6 ఈజ్ నో సైన్ అప్ రిక్వైర్డ్. I don't know why I typed twice, but in the current scope, it has 3 sections. Each section is a tab in the app. The UI in all these tabs is common. The UI has aesthetically pleasing cards, which when swiped left brings a new card, and when a card is clicked, it redirects to a custom URL. The card has an image, a heading, some description.
సో ఈ విధంగా నేను దానికి ఓకే నా రిక్వైర్మెంట్స్ చెప్పుకుంటూ డ్రాఫ్ట్ పిఆర్డి అని చెప్పాను అనమాట అండ్ గివ్ మీ ద పిఆర్డి. ఓకే, సో దిస్ ఈస్ ద పిఆర్డి. ఈ పిఆర్డిలో ఈ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్లో నా ఏదైతే ఇనీషియల్ థాట్ ప్రాసెస్ ఉందో దాన్ని కంప్లీట్గా ఐటీ కంపెనీస్లో ఏ విధంగా అయితే డాక్యుమెంట్ చేస్తారో స్పెసిఫికేషన్స్తో పాటు ఆ విధంగా నాకు చాట్ జీపీటీ డ్రాఫ్ట్ చేసి ఇచ్చింది. ఓకే, నౌ ఐ వాంటెడ్ టు చూస్ అ టూల్. అగైన్ కర్సర్ ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది, బట్ ఐ వాంటెడ్ టు చూస్ అ టూల్ విచ్ ఇస్ ఫ్రీ. బికాస్ నేను ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా, సో నాట్ జస్ట్ టుడే, ఐ థింక్ నేను బీటెక్లో ఉండే కూడా వెన్ ఐ వాస్ ఇన్ థర్డ్ ఇయర్ ఏదైనా ప్రాజెక్టులు చేస్తే ఆ ప్రాజెక్ట్ని ఓకే యూట్యూబ్లో నా ఆడియన్స్ కొనుకొస్తా లేదని చెప్పి ఆలోచన చేసేవాడిని. బికాస్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ కాంటెంట్ ఫర్ అబౌట్ 8 years నౌ. కాబట్టి యా సిమిలర్లీ ఇక్కడ కూడా ఓకే నేను కర్సర్ వాడితే కర్సర్ వాడచ్చు, బాగుంటుంది కూడా, ఎందుకంటే నేను ఆఫీస్లో వాడతాను. కానీ మీలో చాలా మంది వాడకపోవచ్చు బికాస్ ఇట్స్ నాట్ ఫ్రీ. కాబట్టి మీకు గుర్తుంటే మన ఛానల్లోనే ఐ టాక్డ్ అబౌట్ గూగుల్ ఫైర్ బేస్ స్టూడియో. గుర్తుందా? ఏఐ స్టూడియో. ఎందుకని? బికాస్ ఇనీషియల్గానే ఐ థాట్ దాట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ లాట్ ఆఫ్ యూ గైస్ బికాస్ ఇట్స్ ఫ్రీ. సో నేను జస్ట్ ఆ ఫ్రీ టూల్ని మాత్రమే వాడాను. ఇన్ఫ్యాక్ట్ ఈ కంప్లీట్ ప్రాజెక్ట్లో, కంప్లీట్ యాప్ డెవలప్మెంట్లో ఎక్కడ సింగిల్ రూపీ కూడా స్పెండ్ చేయలేదు. అండ్ యూ కెన్ ఫాలో ద సేమ్ టూ. సో యూ కెన్ గో టు ఫైర్ బేస్ స్టూడియో అండ్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. దాని గురించి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఉంది. ఓకే, సో దాన్ని క్రియేట్ చేశాను అండ్ దిస్ ఈజ్ మై రెపాజిటరీ టుడే. ఓకే, అగైన్ రైట్, ఫ్లటర్ ఈజ్ క్రాస్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇఫ్ ఐ వాంట్ వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ అని చేయొచ్చు. బట్ నేను ఈ ప్రాజెక్ట్లో కేవలం ఆండ్రాయిడ్ మీదనే ఫోకస్ చేశాను. ఓకే, ఐ థింక్ ఐ కెన్ షో యూ ద యాప్. నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ ఇన్స్టాల్డ్. లెట్ మీ గో టు టర్మినల్. దాన్ని స్టార్ట్ చేద్దాం. బట్ ఎనీవేస్ యూ కెన్ గో టు ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ V4 B6. దీంట్లో ప్రస్తుతానికి ఫ్లటర్ రన్ చేద్దాం. ఐ యూస్ ద ఎమ్యులేటర్. అది ఓపెన్ అవుద్ది. బట్ ఇన్ ద మీన్ టైం నేను పెద్దగా చేసింది ఏమీ లేదు. ఎవ్రీ టైం సో ఇనీషియల్గా పిఆర్డి ఇచ్చాను. సో దాంతో ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేయమని చెప్పాను. సో ఇట్ క్రియేటెడ్ అ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ని వాడుకుంటూ ఇట్ వాస్ డూయింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నేను దానికి చెప్పింది కొన్ని విషయాలే. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీ టైమ్ యూ డూ అ చేంజ్ నన్ను అడిగి నేను ఓకే అంటేనే ప్రొసీడ్ అవ్వమని చెప్పాను. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఎవ్రీ టైమ్ యు ఆర్ మేకింగ్ అ చేంజ్ ఇన్ ద యూఐ డెఫినెట్లీ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ బిఫోర్ చేంజింగ్ ఇట్. అంటే దానికి కూడా తెలుసు కదా ఇది బాగుంది ఇది బాగాలేదు. సో దట్ వాజ్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, చాలాసార్లు మధ్యలో అది మెసప్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ షేర్ యూ స్క్రీన్ షాట్స్. చాలాసార్లు సారీ చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ బాధపడిపోయింది. సో యా, ఎవ్రీ టైమ్ దట్ హ్యాపెన్స్. ఓకే, ఒక స్పెసిఫిక్ థ్రెడ్లో ఇంకా జెమినీ పిచ్చెక్కిపోతుంది, ఇంకా చేయలేకపోతుంది అనుకున్నప్పుడు స్టార్ట్ అ న్యూ థ్రెడ్ అండ్ ఫ్రెష్గా కాంటెక్స్ట్ ఇవ్వండి. అయ్యా నమస్కారం. ఓకే, దట్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ ఐ ఫాలోడ్ వైల్ డెవలపింగ్ దిస్. నౌ ఐ విల్ షో యూ ద యాప్. సో ఈ విధంగా మీకు కార్డ్స్ వస్తాయి వెర్ యూ హ్యావ్ న్యూస్, టూల్స్ అండ్ జాబ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్, రైట్? యూ కెన్ స్లైడ్ దిస్ కార్డ్ లైక్ ఇన్ ఎనీ వే యూ వాంట్. ఆ పక్కకు కానీ ఈ పక్కకు కానీ. ఎమ్యులేటర్ కాబట్టి స్లోగా ఉంది, బట్ యాప్లో ఫాస్ట్గా ఉంటుంది. ఎమ్యులేటర్లో బాగా స్లోగా ఉంది. ఐ ఆస్క్ మై ఎడిటర్ టు ఇన్స్టాల్ ద యాప్ అండ్ దాని ఆ స్క్రీన్ రికార్డింగ్ పెట్టమని చెప్పి అడుగుతాను. ఐ విల్ షో ది స్క్రీన్ షాట్స్ ఆల్సో. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. So you'll have a tab for AI news, right? And AI tools, AI jobs. క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుద్ది అండ్ దాని మీద ఆ బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు ద కంప్లీట్ న్యూస్ ఆర్టికల్. అండ్ సింపుల్గా టు మూవ్ టు ద నెక్స్ట్ న్యూస్ జస్ట్ స్వైప్ ఇట్ ఇన్, అవుట్, వేర్ ఎవర్ యూ వాంట్. ఓకే, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ద డార్క్ మోడ్ బికాస్ ఐ నో డార్క్ మోడే బాగుంటుంది కాబట్టి. యా, this is how it will look. Okay, so first of all we did the requirement gathering and document చేసాం. ఆ తర్వాత డెవలప్మెంట్ జరిగింది. ఫైనల్లీ రిలీజ్ కదా. సో ఈ రిలీజ్ పార్ట్లో మాత్రం ఐ థింక్ ఫైర్ బేస్ స్టూడియో మెస్డ్ అప్ అ లిటిల్ బిట్, కంప్లీట్ చేయలేకపోయింది. సో ఆ పార్ట్ మాత్రం నేను చాట్ జీపీటీని అడిగి సొంతంగా చేసుకున్నాను. ఇట్ వాస్ ఐ థింక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ వర్క్. అండ్ ఈవెన్ ఫర్ ప్రైవసీ పాలసీస్, డిస్క్రిప్షన్స్, సో యాప్లో మీకు కనిపించే ఈ డిస్క్రిప్షన్స్ కానివ్వచ్చు, అబౌట్ ది యాప్ కానివ్వచ్చు, ఈ కమింగ్ సూన్ పార్ట్లు కానివ్వచ్చు, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ యాక్చువల్లీ ఏఐ జనరేటెడ్. సో ఆల్మోస్ట్ ఒక 2 weekends అరౌండ్ 6 to 8 hours కంప్లీట్ టైం స్పెండ్ చేసి ఒక ప్రొడక్షన్ రెడీ యాప్ని క్రియేట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఐ పర్సనలీ ఫీల్ దాట్ ఐ విల్ సీ బట్ ఇఫ్ దిస్ ఈజ్ గుడ్, చెప్పండి సార్, నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా ఉంది యాప్, రైట్? ఇఫ్ దిస్ ఈజ్ గుడ్ ఐ కెన్ స్టార్ట్ యాడింగ్ యాడ్స్ టు దిస్. మన యాడ్ సెన్స్ ఆర్ ఐ మీన్ యాడ్ మాబ్ యాడ్స్ని యాడ్ చేసుకుని I can start earning money, and if it works good, this can be a startup on its own. Because just I don't want to name the companies, but there are many companies
విచ్ ఆర్ జస్ట్ న్యూస్ అగ్రిగేటర్స్ అండ్ దే ప్రొవైడ్ యూఐ. ఆ చాలా యూఐస్ కంటే యూఐ బాగుంది యాక్చువల్లీ, అండ్ ఇట్స్ నాట్ అగైన్ కపల్ చెప్పుకోవడం నాకు కాదు, ఇట్స్ ఆల్ ఏ జనరేటెడ్. సో యూ కెన్ ఆల్సో డెవలప్ యాప్స్, వెబ్సైట్స్, ప్రాజెక్ట్స్, రైట్, యూజింగ్ ఏఐ. ఇట్స్ జస్ట్ దాట్ మీ రిక్వైర్మెంట్స్ క్లియర్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, నాకు ఫ్లటర్ రాదు, అగ్రీడ్, బట్ నాకు కోడింగ్ వచ్చు అండ్ సింటాక్స్ రీడింగ్ వచ్చు. ఇప్పుడు ఐ గో టు ద ఫైర్ బేస్ స్టూడియో, రైట్, ఐ గో టు ద ఫైల్స్ and let's say I open one of the services that it wrote, right? Okay, I'll probably open VS Code and show it to you. Now, for example, if you look at this screen, okay, this is Dart language for sure. Naku Dart radu, but syntax reading vachu because I know the other languages, and logic building vachu, logic telusu. Kabatti if you have a programming background, any technology, any language, you can wipe code very easily. That's what I have learned personally, right? And yeah, this was the video. Go ahead and try the V4 Basics app. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఈ వైబ్ కోడింగ్ని ఏ ప్రాజెక్ట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నారో అగైన్ కామెంట్ చేసి చెప్పండి. మన స్ప్రింగ్ బూట్ కోర్స్ ఆల్రెడీ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎన్రోల్డ్. Maybe very soon I'll make a video on what's the syllabus. But yeah, if you're interested, you can enroll for it. Yeah, that is it. Thank you very much. Jai Hind, Jai Bharat.